మనకు యూజువల్గా అబ్బాయిలో చూస్తే ఫాదర్ కనుక ఇన్హెరిటెన్స్ అంటే స్ట్రాంగ్ బాండ్లెస్ ఉండి గ్రాండ్ పేరెంట్స్ కనుకుంటే పిల్లల్లో జనరల్గా వాళ్ళ సన్స్కి చాలా వరకు ఈ ప్యాటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్యాటర్న్ హెయిర్ లాస్. ఇది మోస్ట్లీ ఇది జెనెటికల్ ప్రీడిస్పోజ్డ్. అది సో జెనెటిక్స్లో ఉంది కాబట్టి వాళ్ళకి 18-19 నుంచి వాళ్ళకి ప్యాటర్న్ స్టార్ట్ అయిపోతుంది. అంటే హెయిర్ లైన్ వెనక జరగడము, తర్వాత బ్యాక్ తినవడము. మీరు సిటీలో ఉంటేనేమో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ సిటీలో లేకుండా విలేజెస్లో ఉంటే సేఫ్గా ఏం స్టార్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒకసారి అది థిన్నింగ్ కనుక ఎస్టాబ్లిష్ అయ్యి లైన్ రెసిషన్ ప్లస్ బ్యాక్ కనుక క్రౌన్లో కనుక థిన్నింగ్ అనుకుంటే సేఫ్గా స్టార్ట్ చేయాల్సిన 2 మెడిసిన్స్. ఒకటి మినాక్సిడిల్. పర్సంటేజ్ మనం దీనికి 2 to 7% ఉంటుంది. మెన్లో మనం స్టార్ట్ చేసినప్పుడు 5% స్టార్ట్ చేస్తాం. స్కిన్ సెన్సిటివ్ ఉంటే వాళ్ళలో యూజువల్గా 3% స్టార్ట్ చేసి ఒక 2 months తర్వాత మళ్ళీ 5%కి అప్గ్రేడ్ అవ్వచ్చు. మెన్ జనరల్గా ఎనీవన్ అబోవ్ 18 years సేఫ్గా 5% మినాక్సిడిల్ స్టార్ట్ చేయొచ్చు. ఇది యూజువల్గా మినిమం 1 time వాడాలి ఎవ్రీడే, నైట్ స్పెసిఫిక్గా. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ షవర్ చేసేయచ్చు. దీంతోపాటు థిన్నింగ్ కనుక సివియర్గా ఉంటే వాళ్ళలో మనం DHT బ్లాకర్ కూడా వాడుకోవచ్చు. సో మినాక్సిల్తో పాటు DHT బ్లాకర్ వాడినప్పుడు మనకు రిజల్ట్స్ సుపీరియర్గా ఉంటాయి.